దేవర గ్లిమ్స్ మామూలుగా లేదు. ట్రైలర్ వచ్చినాక టీజర్ వచ్చినాక ఇండియా షేక్ అవుతుంది. కొడితే 1 mm రావాలి మినిమం ఉంటుంది ఎన్టీఆర్ అన్నతోటి. చెప్తున్నా గుర్తుపెట్టుకోండి ఒక్కటే, మొత్తం యూట్యూబర్స్కి అందరికి చెప్తున్నా అన్న, ఎన్టీఆర్ అన్న ఎట్లా చూపిస్తున్నా అంటే కొరటాల శివ ఇండియా షేక్ కావాలి అంతే. హాలీవుడ్ మినిమం పోతుంది అన్న మా అన్నదైతే అంతే. పక్కా అన్న బాలీవుడ్ వాళ్ళకు ఇట్లా ఉనకాలే మా అన్న దేవర చూస్తే ప్రతి దాంట్లో మా పక్క ఇట్లా గద వనకాలే. ఇండియా మొత్తం గద వనకాలే మా దేవర చూస్తే. ఎన్టీఆర్ అంటే మినిమం ఉంటుంది అన్న, చూసుకోండి 1 mm కొట్టేయాలి అంతే. గూస్ బాంబ్స్ అన్న, పక్క గూస్ బాంబ్స్ వస్తాయి పక్క. ట్రైలర్ వచ్చినాక ఇక్కడ మినిమం ఉంటుంది. గ్లిమ్సే ఇట్లా ఇచ్చిన అంటే ట్రైలర్ వచ్చినాక మినిమం ఇస్తుంది. మినిమం అంటే మినిమం ఉంటుంది అన్నతోటి. ఫైట్ సీన్ అన్న అరుకుడైందన్న అసలు. మొత్తం దాంట్లో ఒక డైలాగ్ ఉందన్న, ఈ సముద్రం నెత్తురు చేపల కంటే నెత్తుర్ని కత్తుల్ని ఎక్కువ చూసి ఉంటుంది, అందుకేనేమో దీన్ని ఎర్ర సముద్రం అంటే ఒక డైలాగ్ ఇచ్చిన గ్లిమ్స్లోనే. ఇట్లా గూస్ బాంబ్స్ వస్తున్నాయి అన్న డైలాగ్ ఇంటనే. మినిమం ఉంది అంటే కొరటాల శివ డైరెక్షన్ లోనే అన్న మా ఓన్లీ ఇంత మంచి వచ్చింది అంటే మినిమం ఉంటుంది అన్న. దీంతో కొట్టేస్తామన్న మినిమం. ఎన్టీఆర్ అందుకే పట్టుకుండు కొరటాల శివ మామూలుడు కాదు, అందుకే ఎన్టీఆర్ అన్నతో నెక్స్ట్ ఎన్టీఆర్ అన్నతో పెట్టుకుని ప్రాజెక్టు. పక్క బ్రేక్ చేస్తుంది అన్న, పక్క బ్రేక్ చేస్తుంది దేవర, పక్క బ్రేక్ చేస్తుంది 100% చెప్తున్నా. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఇది ఒక ఫుల్ మిల్స్, ఇట్లా మిల్స్ కాదు బిర్యానీ, దమ్ బిర్యానీ అన్న. ఎలా అనిపించింది దేవరా గ్లిమ్స్? వణుకుపుడుతుంది. ఈ అమ్మ దేవుడు వరాలు రా అని పిలుస్తున్నాడు. ఒక్కొక్కడికి తడిసిపోతే కావచ్చు థియేటర్లో. ఈసారి ఆర్టీసీకి రాసురోడు, ఆర్టీసీ ఎక్స్ రోడ్డు ఇవన్నీ కాదబ్బా, ఐమాక్స్లోనే ఇరిగి కుప్పలు అవుతాయి. ఏంటి సీట్లు స్క్రీన్ దాకానైతే పోనీయకపోవచ్చు. సీట్లలో ఎలా కూర్చుంటారు కావచ్చు, అయ్యారు గుట్టగలుగుతారు, కానీ ఆ స్క్రీన్ దాకా అయితే పోనీరు. సెక్యూరిటీ కొంచెం బాగుంటుంది కాబట్టి. పండగ ఇక దసరా, దీపావళి, సంక్రాంతి అన్నీ ఒక్కసారి. ఏప్రిలే కదా, ఏప్రిల్ వచ్చేస్తున్నట్టు. ఎండాకాలం సెలవుల్లో థియేటర్లు మండిపోతాయి. దేవరాడ నరుకుతా అంటే తెల్లగా ఉన్న థియేటర్. ఇప్పటివరకు సిల్వర్ స్క్రీన్స్ అన్నారు కదా, సిల్వర్ స్క్రీన్లు కాదు, ఎర్రగా రక్తంతో రెపరెపలాడతాయి. ఎర్ర జెండాలు ఎగురుతాయి చూసినా, ఆ టైపులో ఎగురుతాయి. ఇక మనోడు నరుకుతుంటే రక్తం వెళ్ళి అలా హాఫ్ మూన్ ఫుల్ మూన్ చేస్తుంది చూసినావా. అప్పుడెప్పుడు చిన్నప్పుడు మమ్మీ అద్దంలో బువ్వ తినకపోతే రా బిడ్డ రా అని చెప్పి సందమాలు పిలుస్తుంది చూసినావా, మనకు తినిపిద్దానికి మామ దా సందమామ దా అని. ఫుల్ మూన్ ఉంటే అదే అనుకున్నాం ఇప్పటి వరకు. అది కాదు కాక ఇప్పుడు చూడండి అలా కనబడుతుంది దేవరలో ఫుల్గా. నిజంగా నేను డైరెక్టర్ కాదు, ఆ ఎడిటర్ ఎవరో దాని గ్రాఫిక్స్ క్రియేట్ చేసింది ఎవరు, కానీ వాళ్ళకి దండం పెడుతున్నా. మస్తు సెట్ చేశారు. అలాగే బాలేబాబు ఒక డైలాగ్ ఉండే, కంటి చూపుతో చంపేస్తారు ఆ కత్తులతో కదని. ఆ కంటి చూపుతో అప్పుడు చంపింది ఎలాగో, ఆ డైలాగ్ ఎలాగో దాని పవర్ ఏందో అప్పుడు చూసినాం కదా. ఇప్పుడు ఆ చూపు పవర్ ఏందో చూసినాం ఎన్టీఆర్ ఇలా చూస్తుంటే. సూపర్గా అనిపించింది. డైలాగ్ ఒకటి ఉంది కదా, సముద్రము చేపల కంటే నెత్తుల్ని కత్తుల్ని బాగా చూసిందని. ఖతర్నాక్ ఉంది ఆ బీజం. అనిరుద్ధ్ సూపర్గా బాగా సెట్ అయ్యాడు. తమ్ముడు ఉంటే బాగుండేది అనుకున్నాను నేను, కానీ ఓకే అనిరుద్ధ్ అయితే మస్తు కొట్టేసిండు, సూపర్గా అనిపించింది. అలాగే రాజమౌళి సినిమా తర్వాత ప్రతి ఒక్క హీరో హ్యాట్రిక్ కొట్టేస్తాడు. మీ అందరికి తెలిసిందే కదా, ప్రతి ఒక్క హీరో హ్యాట్రిక్ కొట్టేస్తాడు. ఆ హ్యాట్రిక్ని మనోడు కట్ చేసి పడేస్తాడు, ఎరగొట్టేస్తాడు, తీసి పక్కకు పడేస్తాడు. ఈసారి ఎన్టీఆర్ హిట్ కొట్టబోతున్నాడు అనమాట. వాళ్ళందరూ హ్యాట్రిక్లు కొట్టారు కదా, ఈసారి మనోడు హిట్ కొట్టబోతున్నాడు. ఖతర్నాక్ అనిపించింది గ్లిమ్స్ అయితే. దేవర అంటే దేవుడు అనేది మీనింగ్. నిజంగా దేవర మీనింగ్కి అర్థం ఏందో ఈసారి ఖచ్చితంగా ఈ సినిమాలు చూడబోతున్నారు. ఇక రికార్డులు అనేది అంటారా, ఏ రికార్డులు బ్రేక్ అవుతో ట్రైలరు టీజర్ వచ్చినాక చూసుకుందాము. సినిమాకి అయితే ఇంకా దబిడే. త్రిబుల్ కొట్టాలంటే బాహుబలి, త్రిబుల్ కొట్టాలంటే కష్టం. త్రిబుల్ ఓకే బాహుబలి అనుకుంటాను. త్రిబుల్ వరకు టచ్ అవుతుంది కావచ్చు, బ్రేక్ అయినా అవ్వచ్చేమో. బాహుబలిని అయితే రాజమౌళి మాత్రమే సాధ్యము. బాహుబలి రికార్డు హాలీవుడ్ రేంజ్లో అనిపించింది. కానీ మన తెలుగుడికి నచ్చితే హాలీవుడ్ ఏంది భయ్యా, మన తెలుగుడికి నచ్చితే ప్రపంచానికి అందరికీ నచ్చుతుంది. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు కదా, కాదు ప్రపంచ భాషలందు తెలుగు లెస్స. అది బాహుబలి నుంచి స్టార్ట్ అయింది, షురు అయింది, నిరూపించబడింది. ఆ త్రిబుల్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఈ సినిమా ఆల్రెడీ ఇండియన్ వ్యాప్తంగా 5 భాషల్లో రిలీజ్ అవుతుంది కాబట్టి మరోసారి తెలుగు భాష ఏందో, తెలుగు భాషకున్న 10 నిండో, తెలుగు వాళ్ళకున్న కంటి చూపుకున్న పవర్ ఏందో. ఇక దబిడి జై ఎన్టీఆర్. థ్యాంక్ యూ. దేవర గ్లిమ్స్ అయితే చాలా బాగుండే. అసలు ఆ షిప్లో కొండల మధ్యలో షిప్స్ వస్తుంటాయి మామూలు పడవలు, ఆ మధ్యలో విజువల్ అంటే అంత రియాలిటీగా అంత మంచిగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. కొరటాల శివ అంటే మామూలు అంతోటి ఉండే మామూలు వేరే అనుకున్నాం, కానీ దీంట్లో మాత్రం మంచి విజువల్స్. ఇంతకుముందు ఆచార్యలు అట్లా చేసినారు ఇట్లా చేసినారని గ్రాఫిక్స్ గురించి అన్నారు, కానీ దీంట్లో మాత్రము మంచి గ్రాఫిక్స్తో పాటు లాస్ట్ మన ఎన్టీఆర్ డైలాగు సముద్రం చేపల కంటే ఎక్కువ నెత్తుర్ని కత్తుల్ని మాత్రమే చూసింది, అందుకేనేమో దీన్ని ఎర్ర సముద్రం అనే డైలాగ్ కూడా చాలా రక్తం పారే సీన్స్. ఇంకోటి ఏంటంటే
కత్తి ఇట్లా అన్నప్పుడు అది చంద్రుడు ఉంటాడు ఇట్లా రౌండ్ అవుతుంది. ఆ సీన్ కూడా హైలైట్, అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఆ సీన్. కానీ ఇంకా విజువల్స్ అయితే చెప్పకూడదు, చాలా పీక్స్లో ఉండాలనిపిస్తుంది. ఎన్టీఆర్ గారు ఆ నరకడం సీన్లు కానీ ఆ షిప్లో దొంగతనం చేసే సీన్స్ కూడా చాలా మంచిగా, అంటే ఎక్కడ కానీ మిస్ కాకుండా చాలా బాగా తీసినారు. అవి అయితే మంచిగా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. నేనైతే అసలు ఫుల్ ఎంజాయ్ చేసిన. ఆ టైటిల్ కూడా దేవర్ అనే టైటిల్ కూడా ఒక్కొక్క కొత్త రకంగా చేసిన. ఆ టైటిల్ కూడా ఎంతో అంతే హై ఎనర్జెటిక్గా ఉంది. చూసినంతసేపు అసలు ఆ టైటిల్ కూడా మిస్ చేయకూడదు అనిపించింది, అంత బాగుంది అనమాట. అంటే గ్లిమ్స్తో పాటు టైటిల్ అయ్యేది కానీ చాలా సూపర్గా అనిపించింది నిజంగా. అంటే చాలా బాగుంది దేవర గ్లిమ్స్ అయితే. అన్న గ్లిమ్స్కే ఈ రేంజ్ విజువల్ చూపించినారంటే టీజర్కి ట్రైలర్కి ఇంకా మూవీలో ఇంకా విజువల్ చూపిస్తే ఇంకా పండగ కాదు, మామూలు పండగ కాదు. ఇప్పటికైతే ఎన్టీఆర్ ఫ్యాన్స్కి అయితే చాలా మందికి అయితే ఇంకా ఫుల్ మీల్స్ కాదు, పండగ ముందరనే వచ్చేసింది. చికెన్ మటన్ మందు అన్ని ఇంకా ముందరనే వచ్చేసినాయి. ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా అంటే ఇదే విజువల్స్ ఉంటే పక్కా అయితే క్రాచ్ చేస్తుంది. ఒకవేళ ఈ విజువల్స్ అంటే ఒకవేళ తగ్గితే చెప్తే ఏమో చెప్పలేం, కానీ ఈ విజువల్స్ మాత్రం పక్కా ఇదే క్యారీ చేసినారంటే ఎక్కడికో వెళ్ళిపోతుంది మూవీ. చూడగానే మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి? నేను అంటే గ్లిమ్స్ అంటే ఏదో నార్మల్ ఫైట్ సీన్ ఏదో నార్మల్ అనుకున్నా, కానీ ఫస్ట్ ఆ ఎంట్రింగ్ సీన్ కాడ నుంచే లాస్ట్ వరకు ఎక్కడ కానీ నేను ఇంకా అని 10 times చూసినాను. ఎక్కడ కానీ నాకు బోర్ కొట్టలేదు. ఇంకా చూద్దామా ఆ విజువల్స్ని ఇంకా ఎంజాయ్ చేద్దామా అనిపించింది. అంటే నేను మామూలు సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ అయితే ఈ ఎన్టీఆర్ అసలుకి ఫ్యాన్ అని కాదు, ఎవరైనా సరే నార్మల్గా చెప్తున్నా కదా, నాకైతే గ్లిమ్స్ అయితే పీక్స్ ఒక రేంజ్కి వెళ్ళిపోయినాయి. లాస్ట్ మూవీ ఫెయిల్ అయితే ఒకసారి ఫెయిల్ అయితే ఇంకోసారి ఫెయిల్ అవుతారని ఉందే. సక్సెస్ కావచ్చు కదా ఈ విజువల్ చూసిన తర్వాత కూడా. ఇంతకుముందు గ్రాఫిక్స్ విషయంలోనే ఇది ఆచార్య ఇట్లా క్యారెక్టర్ అని అన్నారు. ఇప్పుడు మళ్ళీ ఈ విజువల్స్ వస్తున్నాయని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. ఈ విజువల్ చూసిన తర్వాత ట్రోల్ చేసేటోళ్ళు విమర్శకుల చేతుల నుంచి కూడా ప్రశంసలు అయితే పొందుతాడు. ఇంకా టీజర్ ట్రైలర్ వచ్చిన తర్వాత ఇదే విజువల్స్ మెయింటైన్ చేసినాడంటే ఇంకెక్కడికో కొరటాల్సి ఎక్కడికో వెళ్ళిపోతాడు. మించిపోతుందా అంటే విజువల్స్ మంచిగా ఉండి యాక్షన్ సీన్స్ భారీగా ఉంటే మాత్రము RRR మించిపోతుంది. అంటే RRR ఏం అంటే గొప్ప సినిమా కాదు, దాన్ని మించి కూడా తీయొచ్చు, అదొక్కటే అని కాదు. అంటే అంత తీయొచ్చు, మరి దాన్ని గొప్ప అని పోడాల్సిన. ఇప్పుడు కొన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తూ పోతారు కదా, ఇప్పుడు కూడా బ్రేక్ చేయొచ్చు. బ్రేక్ అనే ఎప్పుడనే రికార్డ్స్ అనేది పర్మనెంట్ ఉండదు, ఒకటి బ్రేక్ చేయడం కూడా ఇంపార్టెంట్. ఫీలింగ్ నాకు ఏర్పడింది అన్న దేవర గ్లిమ్స్లో మాత్రమే. ఇది టీజర్ కాదు, ట్రైలర్ కాదు, జస్ట్ చిన్న గ్లిమ్స్ మాత్రమే నిజంగా ఇంత ఇంపాక్ట్ చూపిస్తుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ప్రతి షాట్ అన్న ఎంత ఎలివేషన్ చూపించారంటే లైక్ మేము స్టార్టింగ్ నుంచి చూసుకుంటే స్టార్టింగ్ నుంచి ఒక ఇంగ్లీష్ మ్యూజిక్ వేశారు. అది ఇదేంది మ్యూజిక్ వేస్తారు అన్న ఫీలింగ్ వచ్చింది. లాస్ట్లో మాత్రం ఆ బీజం కానీ అన్న డైలాగ్ కానీ చాలా వర్త్ అన్న ఫీలింగ్ వచ్చింది. ప్రతి షాట్ అని ఒక మన అరవింద్ సమతో డైలాగ్ ఉంటుంది, వెంట పడ్డావా కనకరిస్తాము, కంట పడ్డా నరికేస్తావో బా అన్నట్లు. సో నిజంగా ఒక రాయలసీమ బిడ్డగా ఇప్పుడు ఫెస్టివల్ రాయలసీమ నుంచి వచ్చిన ఫీలింగ్ వచ్చింది. సో క్లియర్ కట్ ఒక మాస్ మూవీ అని చెప్పుకోవచ్చు మన ఎన్టీఆర్తో. చాలా వచ్చాయి, సింహాద్రి అట్లాంటి చాలా సినిమా మాస్ వచ్చాయని. సో కొరటాల శివతో మంచి సినిమా కంబ్యాక్ మాస్ మూవీ ఇది దేవర అని అనుకుంటే 100% ఈ సినిమాతో తను ప్యాన్ ఇండియా కాదు యూనివర్సల్ స్టార్గా కాబోతుందని నాకు అనిపించింది. ప్రతి షాట్ అన్న చాలా సినిమాటోగ్రఫీ బీజం కానీ లైక్ ప్రొడ్యూసర్ మన కళ్యాణ్ రామన్న కానీ కొరటాల శివ డైరెక్షన్ కానీ సో అనిరుద్ బీజం కానీ ఇవన్నీ కూడా సినిమా చాలా అడ్వాంటేజెస్ అయ్యే ఛాన్స్ ఉందని అనుకుంటున్నా. సో అన్న లుక్స్ అయితే వేరే లెవెల్ అనిపించింది. నిజంగా ఒక షిప్లో జరుగుతుంది, టైటానిక్లో మనం చూసాం. టైటానిక్ మాఫియా లేకనే ఈ సినిమాలో కూడా ఒక షిప్లో మాఫియా జరుగుతున్న ఫీలింగ్ వచ్చింది. 100% సినిమా ఊత కోత భయ రక్తపాతం అని చెప్పుకోవచ్చు. నిజంగా చాలా ఎలివేషన్స్, ఆ ఎలివేషన్స్ కానీ డైలాగ్ లాస్ట్ డైలాగ్ వాడతాడు, అదైతే వేరే లెవెల్. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. ఎలా ఉండబోతుంది అనిపిస్తుంది అన్నమాట గ్లిమ్స్ చూసాక. చెప్తే టీజర్ గా ట్రైలర్ గా జస్ట్ గ్లిమ్స్ చెప్తున్నా. 100% ఈ గ్లిమ్స్ తో మీరు రాసి పెట్టుకోండి, మీ బుక్ లో రాసుకోండి, మీ డిక్షనరీలో రాసుకోండి. 100% సినిమాతో మన ఎవరు 100% యూనివర్స్ స్టార్ అవుతారని అనుకుంటున్నా. అంటే లాస్ట్ సినిమా కొరటాల శివది ఆచార్య ఫ్లాప్ అయింది. అవునవును, ఈ సినిమా వచ్చేసి హిట్ అవుతుంది. సో నేను అదే త్రిబుల్ తర్వాత ఎన్టీఆర్ అన్నవాడు యూనివర్సల్ స్టార్, సో తనని హ్యాండిల్ చేస్తాడా చేయడం భయం నాకు కూడా ఉండే. కానీ సో ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఓకే కొరటాల శివ హ్యాట్స్ ఆఫ్, చాలా బాగా ఇస్తావు. సో నిజంగా చాలా వర్త్. ఇప్పుడు ఏ డైరెక్టర్ కూడా ఇంత కరెక్ట్ మన ఎన్టీఆర్ వాడుకోలేదు. సో నిజంగా దేవర గ్లిమ్స్ చూసినా కరెక్ట్ ప్లేస్లో ల్యాండ్ అయ్యడానికి ఫీలింగ్ వచ్చింది. 100% మన కొరటాల శివ మంచి హ్యాండిల్ చేస్తాను అనుకుంటున్నాను. ఓకే, నా ఫోన్ కూడా కాలిపోయింది అసలు ఆ గ్లిమ్స్కి. సో ఇక థియేటర్లో అందరూ కూడా దేవరా టైటిల్ పడ్డాక ఇక లేవరా అనాలి తప్ప అంతవరకు జనాలు కూడా లేవరు. సో గ్లిమ్స్ అయితే చాలా బాగుంది. అలాగే ఎన్టీఆర్ ఇప్పటివరకు ఒక పాత్ర అయితే ఇది ఇక వేరే పాత్ర అని చెప్పాలన్నమాట. సో మనోడికి సముద్రం సీన్ బాగా అచ్చొచ్చింది. జైలు అవకాశంలో ఆ రావణుని దాటాలంటే సముద్రం దాటాలంటాడు, అదే డైలాగ్ ఇక్కడ కూడా వర్కౌట్ అయ్యింది. సో సముద్రం అంటే ఎర్ర సముద్రం, కత్తులు నెత్తులు ఎక్కువ చూసుంటే సముద్రం అని చెప్పి అనడం కూడా చాలా బాగా అనిపించింది అనమాట. అలాగే సినిమాలో మీకు గ్లిమ్స్లో అందరూ గ్లిమ్స్ చూసారు తప్ప గమనించలేదు. చంద్రుడు సగం అంటే ఆ సగం కూడా ఇట్లా కొడత రక్తంతో ఇట్లా ఫుల్ అయిపోద్ది అనమాట.
గ్లిమ్స్లో హైలైట్ మాత్రం ఇదే, ఫుల్ మూన్ చేస్తాడు అనమాట బ్లడ్తో. సో హాఫ్ ఏమో దేవుడిచ్చిన మూను, ఒక హాఫ్ ఏమో బ్లడ్ మూన్ అనమాట. సో ఎర్ర సముద్రం అంటే మనం ఎరుపు రంగు ఉంటుంది అనుకున్నాం, కానీ బ్లడ్తో కూడా సముద్రం ఉంటుంది అని చెప్పి మనం ఈరోజు తెలుసుకున్నాం అనమాట. అలాగే టైటిల్ చూసుకుంటే కనుక చాలా కొత్తగా అనిపించింది. ప్రతి ఒక్క అక్షరం కూడా ఒక కత్తితో పెట్టాడు అనమాట. ఒక్కొక్క అక్షరం కూడా ఒక కత్తి పదులు చేసి పెట్టాడు. అది కూడా బాగా అనిపించింది అనమాట. సో ఎన్టీఆర్ RRR అనుకుంటే కనుక RRR అమ్మ మొగుడులాగా ఉంది టీజర్ అయితే. ఇక హీరోకి డైరెక్టర్కి సెకండ్ సినిమా. అలాగే రాజమౌళి సెంటిమెంట్ ఫస్ట్ టైం బ్రేక్ అవ్వబోతుంది అనమాట. సో ఇది ఎవరైతే రాజమౌళి సెంటిమెంట్ కూడా బ్రేకులు పడే అవకాశం అయితే గట్టిగా ఉందన్నమాట. అదే రాజమౌళి సినిమా తర్వాత ఏ హీరో అయినా సరే షెడ్కి వెళ్ళిపోతున్నాడు. హీరోయిన్ అయితే కనుక అసలు టాలీవుడ్లో లేకుండా పోయింది, అడ్రస్ లేకుండా పోయిందనమాట. సో ఫస్ట్ టైం కొరటాల శివ, కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్తో రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ చేయడానికి దేవరాతో వస్తున్నాడు అనమాట. సో సినిమా కూడా మొత్తం స్మగ్లింగ్తో కూడుకున్న సినిమా అనమాట. సో జనాలకి డ్రగ్స్ అలవాటు చేస్తారు ఈ స్మగ్లర్స్. సో ఈ స్మగ్లర్స్ని ఎట్లా చంపాలి ఏంటి అనేది మనోడు కూడా స్మగ్లింగ్ దాంట్లో జాయిన్ అయ్యి అందరినీ లేపేస్తుంటాడు. ఆ సినిమా అయితే బాగుంది. నాకు ఒక ఛత్రపతి సినిమా అయితే గుర్తొచ్చింది కొంచెం నాకు. అనిరుద్ధ్కి కుడికాలు బట్టి టాలీవుడ్కి వచ్చాడు, బట్ అన్ని ఫ్లాప్లే అనమాట మ్యూజిక్లో. సో ఈ సినిమాతో ఒక రికార్డ్ అనేది అనిరుద్ధ్ ఖాతాలో పడుతుంది అనమాట. ఎప్పుడూ తమిళే కాదు, ఇప్పుడు తెలుగులో అసలు అనిరుద్ధ్ అంటే ఏంటి అనేది ఈ సినిమాతో రుజువు అవుతుంది. నేను ఇంకా తమన్నా పెట్టలేదు, నాకు అంతే చాలా అదృష్టం అనమాట.